ప్రైజ్ ద లార్డ్. యేసుక్రీస్తు దివ్యనామంలో ఉదయకాల సమయంలో కార్యక్రమం వీక్షించుచున్న మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. పరిస్థితులు అన్నీ బాగున్నప్పుడు అందరికీ మనం జ్ఞాపకం ఉంటా వచ్చినాం. పరిస్థితులన్నీ ప్రతికూలంగా మారినప్పుడు, కష్టాలు, వేదన, దుఃఖం మన కుటుంబాన్ని ఆవరించినప్పుడు అందరూ మనల్ని మర్చిపోయి ఉన్నారు. ఆ పరిస్థితి నీకు కూడా ఉంది కదూ. ఉదయకాల సమయంలో ఈ దీన స్థితిలో నేను ఎవరికి గుర్తు రావటం లేదే. ఒకప్పుడు అన్నీ బాగున్నప్పుడు అందరూ నా చుట్టే ఉన్నారు. ఎక్కడికి పోవాలన్నా నన్ను జ్ఞాపకం చేసుకునేవారు, నన్ను పిలుచుకొని పోయేవారు, నాతో ప్రతిరోజు ఫోన్లు చేసి జ్ఞాపకం ఉంచుకొని మాట్లాడేవారు. నా జన్మదినం అప్పుడు, వెడ్డింగ్ యానివర్సరీ అప్పుడు, లేదా మంచి మంచి శుభకార్యాలు మా కుటుంబంలో జరిగినప్పుడు వచ్చేవారు, విష్ చేసేవారు, ఫోన్ చేసి జ్ఞాపకం ఉంచుకొని. ఇప్పుడు ఎవ్వరు లేరే. కారణం నా దీనస్థితే, నా పేదరికమే, నా కష్టాలే అని బాధపడుతున్నావా? ఈ దీనస్థితిలో దేవుడు నీ పక్షాన లేదా నీ జీవితంలో ఏమై ఉన్నాడో తెలుసా? నీ జీవితాన్ని ఆయన ఏ రీతిగా ఉద్ధరించబోతున్నాడో తెలుసా? కీర్తన 136వ అధ్యాయం 23వ వచనం. మనము దీన దశలో ఉన్నప్పుడు ఆయన మనలను జ్ఞాపకము చేసుకొనెను, ఆయన కృప నిరంతరం ఉండును. ప్రైజ్ ద లార్డ్. ఎంత అద్భుతమైనటువంటి వాగ్దానం. మనము దీన స్థితిలో ఉన్నప్పుడంట ఆయన మనలను జ్ఞాపకం చేసుకుంటాడు. ఆయన కృప నిరంతరం ఉంటుందట. ఉదయకాల సమయంలో దీనస్థితులు ఎవ్వరు జ్ఞాపకం చేసుకోలేదని బాధపడుతున్నావా? బాధపడద్దు. దీన దశలో ఉన్నప్పుడు జ్ఞాపకం చేసుకునే దేవుడు ఉన్నాడు. చాలు, ఆయన ఒక్కడు జ్ఞాపకం చేసుకుంటే చాలు, మన స్థితిగతులు మారిపోతాయి. కాబట్టి వారు జ్ఞాపకం చేసుకోలేదు, వీరు జ్ఞాపకం చేసుకోలేదు, వారు విడిచిపెట్టారు, వీరు విడిచిపెట్టారు, వారు మర్చిపోయారు, వీరు మర్చిపోయారని బాధపడడం మానేసి, ఏ స్థితిలో ఉన్నా మనల్ని జ్ఞాపకం చేసుకునే దేవుడు ఉన్నాడని నమ్మి ప్రార్థించి ఆయన వైపు నువ్వు చూడగలిగితే గొప్ప ఆదరణ, కృప పొందుకోగలవు. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, నీకు వందనాలు. మనం దీన దశలో ఉన్నప్పుడు ఆయన మనల్ని జ్ఞాపకం చేసుకున్నాడని వాక్యంలో రాయబడినట్లుగా ఈ ప్రియబిడ్డలు ఎంతమంది అయితే ప్రభు దీన స్థితిలో అందరూ విడిచిపెట్టి మర్చిపోయినటువంటి స్థితిలో ఎవరైతే ఉన్నారో వారిని జ్ఞాపకము చేసుకుంటున్నాను, నేను అందరూ వంటి వాడును కాను అని ఉదయకాలంలో జ్ఞాపకం చేసుకున్నందుకు, చేసినందుకు వందనాలు. ఈ విశ్వాసంతో మేము కూడా సాగిపోయే భాగ్యము దయచేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.